హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి స్టెమ్ కటింగ్ చేస్తున్నాను. ఇది సామంతులు అండి. ఈ మదర్ ప్లాంట్ నుండి తీసి కట్ చేసి మనకి కొమ్మలుగా పెట్టుకుంటే మనం పువ్వులు ఈ బాగా స్టెమ్ కటింగ్ వేసుకుంటే వేర్లు వస్తాయండి. వచ్చిన తర్వాత మళ్ళీ కుండీల్లో వేసుకోవాలండి. అది ఎలా వేస్తానో చూపిస్తానండి. ఇసుకలో వేద్దామని. ఇది ఉందండి ఫంగిసైడ్ పౌడరు, టాప్ ఫంగిసైడ్ పౌడర్. ఇది కొంచెం వేసండి ఇసుకలో. ఇది కడగాలండి. ఇది దీంట్లో ఏమన్నా ఫంగస్ ఉన్నా పోతుంది అన్నమాట. మన మొక్కలు బాగా వస్తాయి. ఇసుకలో ఇలా కలిపేసి పౌడరు ఒకసారి కడిగేసుకోవాలండి. ఇసుక బయట ఉంటది కదండి, కుక్కలు అన్ని తొక్కేస్తాయి, ఏదో ఫంగిసైడ్ ఉంటది కదా, అలాంటి ఏమీ రాకుండా మొక్కలకి కడగాలండి ఇసుక. ఇప్పుడు కడుగుతాను రండి చూద్దరు. ఇది ఉందండి, ఇక్కడ పౌడర్ కలిపాం కదా, కలిపిన దాంట్లో నీళ్ళు పోయాలండి. వాటర్ పోసి ఒకసారి ఇలాగంటే ఇదంతా ఇసుకలోదంతా ఏమన్నా ఉన్నా పోతుంది అన్నమాట, ఫంగిసైడ్ పౌడర్తో కడిగితే. మనం మొక్క నాటుకునేటప్పుడు ఇలా చేస్తుంది, మొక్కలకి ఏ ఫంగిసైడ్ రాదు అన్నమాట, ఫంగస్ రాదు. ఈ వాటర్ ఇందులో పోస్తానండి. ఇప్పుడండి ఈ పెరుగు డబ్బా ఉంది కదండి, దీంట్లో కొబ్బరి చిప్ప వేసాను చూడండి వాటర్ పోవడానికి. ఇదిగోండి, కన్నం పెట్టుకొని మధ్యలో కొబ్బరి చిప్ప వేసి ఇలాగా దీంట్లో నింపేసుకోవాలండి. ఇక్కడ ఏం కలపలేదండి, ఉట్టి ఇసుకలోనే వేస్తున్నాను స్టెమ్ కటింగ్. మనకి వేర్లు వచ్చాక వేరే కుండీలో మార్చుకోవచ్చండి. మన సీజన్ టైంకి కుండీల్లో వేసేసుకుంటే మనకు పువ్వులు పోస్తాయండి. శీతాకాలం పోస్తాయి కదా, అప్పటికి మనకి ఒక 10 రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి. ఒక ప్లాంట్ నుండి మనం ఎన్ని ప్లాంట్లైనా చేసుకోవచ్చండి స్టెమ్ కటింగ్ ద్వారా. చామంతులు, ఇది కూడా అండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడాను. చిన్న మొక్క తెచ్చుకుంటే చాలండి నర్సరీ నుండి, దాని నుండి చాలా మొక్కలు చేసుకోవచ్చు. ఈ పౌడర్ మాత్రం బాగా పనిచేస్తుందండి ఫంగస్ రాకుండా మొక్కలకి. ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. మనం మదర్ ప్లాంట్ నుండి ఇక్కడ వరకు కట్ చేసుకుంటే ఈ చాలా మొక్కలు అవుతాయండి. ఆకు వేసినా వచ్చేస్తుందండి, ఆకు కూడా వేర్లు వస్తున్నాయి. అవి మళ్ళీ సిగుళ్ళు వస్తాయండి కట్ చేసినవి. వాటర్ పోతుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయండి, ఇలా కట్ చేసుకోవాలండి. కింద ఆకులన్నీ తీసేసి, ఇంత కొమ్మ అయితే సరిపోద్దండి, కింద వేర్లు వచ్చేస్తాయి. చూసారా, 2 మొక్కల నుండి ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇంత మొక్క, దీనికి వేర్లు వచ్చేస్తాయి. కింద ఆకులు మాత్రం తీసేయాలండి. ఇదో మొక్క వస్తుంది, ఇదో మొక్క వస్తుంది, అలా
మనం ఒక్క మొక్క నుండి ఎన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా పొయ్యవండి. మదర్ ప్లాంట్లో పోయిన సంవత్సరం మొక్కలు ఉన్నా కానీ పొయ్యవు. ఇలాగా మనం స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టుకున్న అంటు మొక్కలు బాగా పూస్తాయండి, పువ్వులు కూడాను. ఇది ఉందండి, ఇది 2 చేయొచ్చండి. ఇది చిన్న కటింగ్ అన్నా మనకి వేర్లు వచ్చేస్తాయండి. ఈ 2 చేయొచ్చండి. ఇవి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారా ఎన్ని మొక్కలు అవుతాయి మరి మనకి. ఇది ఎలా ఉంచేస్తే ఒకే మొక్క ఉంటుంది. దీనివల్ల మనకి ఇన్ని మొక్కలు అవుతున్నాయి. అంటు కట్టుకోవడం వల్ల అంటు కట్టుకున్నట్టే మనం ఇలాగ మొక్కలను తయారు చేసుకోవడం. ఒక మొక్క నుండి వందల మొక్కలు చేసుకోవచ్చండి. చిన్న కొమ్మైన వేర్లు వచ్చేస్తాయండి. ఆకేసిన వచ్చేస్తుందండి వేర్లు, ఆకు కూడా. ఇంత కొమ్మే వేయాలండి, పొడవది వేసుకోకూడదు. ఇప్పుడండి ఇవన్నీ ఇలా పట్టుకొని ఫంగిసైడ్ పౌడర్లో కడగాలండి, ముంచి వేయాలి. అప్పుడు మనకి బాగా నాటుకుంటాయి అన్నమాట. కలబంద రాసండి, అప్పుడు గుచ్చాలి. చూసారా ఎన్ని మొక్కలు వచ్చినాయో ఒక్క మొక్క నుండి. ఇవ్వండి, ఇప్పుడు చేస్తాను వాటర్. ఇది వాటర్ కదండి, ఈ వాటర్లో కొంచెం పౌడర్ వేసి స్టెమ్ కొంచెం ఒక 5 నిమిషాలు నానబెట్టాలండి. మనం కలబంద కట్ చేసుకునేలోగా ఇది ఫంగిసైడ్ పౌడర్లో కొంచెం ఇలాగా పెట్టాలి. కొమ్మలు ఇలా కాసేపు ఉంచుకోనండి. ఇప్పుడు కలబంద కట్ చేద్దాం రండి. ఇటే పెద్ద మొక్క ఉందండి, ఒక్క మొక్క వేసానండి. మందార మొక్కల దగ్గర ఎన్ని వచ్చేసినాయో చూసారా. ఇది ఉందండి, గుల్లగా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క కొమ్మ తీసి ఇప్పుడు వాటర్లో నానబెట్టాం కదా, ఫంగిసైడ్ వాటర్లో ఇలా స్టెమ్ ఇలాగా కలబందలో అల్లోవేరా అండి, ఇది అల్లోవేరాలో గుచ్చి ఇలాగా దోపేయడమే. లాస్ట్లో నొక్కుదాం గట్టిగా, మనకు వేర్లు వచ్చేస్తాయండి. ఇలాగా మొక్కలు మనం డెవలప్ చేసుకోవచ్చు, ఒక్క మొక్క నుండి 10 మొక్కలు.
అలోవెరా చాలా మంచిదండి, మొక్కలకి ఫంగస్ రాకుండా మనకి చాలా బాగా కాపాడుతుంది. మొక్కలు బాగా నాటుకుంటే ఫంగస్ రాదు. ఇది వేయడం వల్ల, దీంట్లో గుచ్చి వేయడం వల్ల మనకి బాగా నాటుకుంటాయి, వేర్లు వస్తాయి. మన ఫంగిసైడ్ పౌడర్ అలాగే పనిచేస్తుందండి, అలోవెరా కూడా అలాగే బాగా పనిచేస్తుంది మొక్కలకి. దీంట్లో వేస్తానండి. మనం మట్టి కలపకపోయినా ఒట్టి ఇసుకలో కూడా వేర్లు వస్తాయండి. మనం ఫంగిసైడ్ పౌడర్తో కడిగాం కదా ఇసుక, మనకి ఏ ఫంగస్ ఉన్నా ఇసుకలో అది ఇంకా ఫంగిసైడ్ పౌడర్ వల్ల పోతుంది. మనకు బాగా వేర్లు వచ్చి బాగా నాటుకుంటాయండి. ఎండ కాస్త కనుక షేడ్లో పెట్టుకోవాలండి, నీడలో. ఎండ లేకపోతే పోనీ వర్షం కూడా ఎక్కువ పడకూడదు, కొంచెం షేడ్లోనే పెట్టుకోవాలి. వర్షాకాలం కదా, ఎక్కువ వర్షాలు పడ్డా మురిగిపోతాయండి మొక్కలు. కొమ్మలతో వేసాం కదా. మనం మొక్కలు, శాంతి మొక్కలు కొనుక్కుంటాం కానండి, ఇలా తయారు చేసుకోవచ్చు. దగ్గర చేసాను. ఇలాగే మనం డెవలప్ చేసుకోవచ్చు, ఒక్క మొక్క నుండి 10 మొక్కలు. ఆన్లైన్లో తెప్పించుకుంటాం కానీ కొన్ని బతుకుతున్నాయి, కొన్ని చచ్చిపోతున్నాయండి. ఇలా తయారు చేసుకుంటే మన ఇంట్లోనే మనకి ఇంట్లోకి సరిపడా మొక్కలు తయారు చేసుకోవచ్చండి. చూసారా, ఈ చిన్న మొక్క కూడా వస్తుంది, మధ్యన నాటుతాను. ఈ ఆకు కూడా వస్తుందండి, చూపిస్తాను, వేర్లు వస్తాయి. ఫంగిసైడ్ పౌడరు, అలోవెరా బాగా పనిచేస్తాయండి మొక్కలు ఇలాగా స్టెమ్ కటింగ్ పెట్టుకునేటప్పుడు. గట్టిగా నొక్కాలండి, గాలి తగలకూడదు. మనం కొమ్మలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నొక్కేస్తే లోనికి ఈ వేర్లు వచ్చాక మళ్ళీ వీడియో పెడతానండి, చూపిస్తాను. నా కుండీలో నాటుకునేటప్పుడు తీసి ఒక 10 రోజులు, ఒక 15 రోజులకు వచ్చేస్తాయండి వేర్లు. చూసారు కదండి, ఈరోజు చామంతులు స్టెమ్ కటింగ్తో మన సీజన్ టైంకి వేర్లు వచ్చేస్తాయి, కుండీలో నాటుకోవచ్చు. ఇలాగా తయారు చేసుకోవచ్చు అండి. మనం మన ఇంట్లోనే ఒక మొక్క నుండి ఎన్ని మొక్కలన్నా తయారు చేసుకోవచ్చండి. స్టెమ్ కటింగ్ ద్వారా వేర్లు కూడా వచ్చేస్తాయి ఇసుకలో నాటుకుంటే.
ఈ మట్టి ఇసుక కూడా కలుపుకోవచ్చు. మట్టి ఫ్రెష్ గా ఉండాలి, ఆవిరు అది కలిపిందంటే వేడికి రాదండి. ఇసుక వేడి ఉండదు కాబట్టి ఫంగిసైడ్ పౌడర్ వేసి వట్టి ఇసుకలోనే నాటాను. వేలు వచ్చాక మళ్ళీ వేడేసి తీసి చూపిస్తానండి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.